హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇంకా దీని తర్వాత 7th వన్ వచ్చేసి ఫ్యూజ్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్యూజ్ ఈ విధంగా ఉంటుంది. రెసిస్టర్ లో నేను 0 ohms రెసిస్టర్ చూపించాను కదా, ఫ్యూజ్ రెసిస్టర్ అని, సేమ్ అలాగే ఉంటుంది. ఫ్యూజ్ యొక్క పని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది 0 ohms రెసిస్టర్ కంటే. 0 ohms రెసిస్టర్ వేరు, ఫ్యూజ్ వేరు అన్నమాట. ఫ్యూజ్ ఏం చేస్తుందంటే పవర్ సప్లైని కట్ చేసేస్తుంది. సపోజ్ ఇప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ అయిపోయింది, ఇంకా దాన్ని కెపాసిటర్స్ కానీ రెసిస్టర్స్ కానీ కంట్రోల్ చేయలేక వదిలేస్తున్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఫ్యూజ్ ఏం చేస్తున్నంటే అక్కడికి ఆ పవర్ సప్లైని కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసేసి ఇంకా పవర్ ఫ్లో అక్కడి నుంచి ముందరికి వెళ్లకుండా ఆపేస్తుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో ఫ్యూజ్ కాలిపోతాయి కూడా అనమాట. ఎందుకంటే ఆ పవర్ ఫ్లక్చుయేషన్స్ మొత్తాన్ని ఇది దీని మీద తీసేసుకుని ఇది కాలిపోయి అక్కడి నుంచి ఫ్యూజ్ అనేది పవర్ సప్లైని అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట. ఇంకా ఫ్యూజ్ ఇదే మిడిల్ మెన్ గా పనిచేసేటప్పుడు దీన్ని దాటుకొని పవర్ సప్లై అనేది బోర్డులోకి రావాలి. ఇంకా ఫ్యూజే కాలిపోయినప్పుడు పవర్ సప్లై బోర్డులోకి రాదన్నమాట. ఫ్యూజ్ అనేది కాలిపోతుంది. ఈ ఫ్యూజ్ ని ఎలా కనుక్కుంటామంటే ఎప్పుడు కూడా ఫ్యూజ్ మీద వచ్చేసి మనకి KFO అనేసి లెటర్స్ అయితే రాసుంటారు. సో ఫ్యూజ్ ఇంకా 0 ohms రెసిస్టర్స్ చూడడానికి ఒకేలా ఉంటాయి. 0 ohm రెసిస్టర్ లో వచ్చేసి మీకు 0 అనేసి రాసి ఉంటుంది. ఫ్యూజ్ రెసిస్టర్ లో వచ్చేసి KFO అనేసి రాసి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్యూజెస్ వచ్చేసి మనకి ఐఫోన్ లో ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. వైట్ కలర్ లో గోల్డ్ సైడ్స్ వచ్చేసి ఉంటాయి. ఈ విధంగా H అని రాస్తుంది, D అని రాస్తుంది. ఐఫోన్ లో కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి ఫ్యూజెస్ అనేవి. ఇంకా మనం చూసుంటాము, మనం బల్బ్ లో కానీ లేదా ఎలక్ట్రికల్ డివైసెస్ లో ఇలాంటి చిన్న చిన్న ఫ్యూజెస్ ఉంటాయి కదా, ఇలాంటి ఫ్యూజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్ అయితే మనకి ఇక్కడ చూసేదానికి కనిపిస్తున్నాయి. ఇవి రెసిస్టర్స్, ఇక్కడ వేరే పేర్లు రాస్తున్నాయి, కానీ KFO అనేది నార్మల్ గా 99% ఇదే రాసి ఉంటుంది ఫ్యూజెస్ మీద. సో ఈ విధంగా మనం ఫ్యూజెస్ ని చూడొచ్చు, కనిపెట్టొచ్చు అనమాట. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక PDF ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ PDF లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ PDF ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.